హాయ్ అండి, అందరికీ నమస్తే. మై మిస్టీరియస్ బాస్ పార్ట్ 63. ఇంతసేపు గమనిస్తూనే ఉన్నాడా? ఆ ఆలోచనతోనే ఆమె మనసులో తెలియని ఆనందం మొదలైంది. కానీ చాలా లేటుగా స్పందిస్తున్నాడు. బాబోయ్, ఈయనకు కరెంట్ కాస్త లేటుగా వస్తుందేమో అని మనసులోనే నవ్వుకుంది. అయినా ముఖంపై మాత్రం ఓ చిన్న చిరునవ్వు మెరిపించింది. థ్యాంక్ యూ అని అంది. ఎవరి కోసం పాడావు? సమ్వన్ స్పెషల్? సిద్ధార్థ్ మళ్ళీ అడిగాడు. నీ కోసమే కదా అన్న మాట జాన్వి పెదవుల దాకా వచ్చి ఆగిపోయింది. కానీ వెంటనే తనని తను అదుపు చేసుకుంది. ఏం లేదు, అలా సరదాగా పాడాను, ఎవరి కోసం కాదు అని చెప్పింది. సీరియస్ గా? సిద్ధార్థ్ కనుబొమ్మలు పైకెత్తి ఆమె వైపుకు చూశాడు. ఆ క్షణంలోని ఇద్దరు కళ్ళు కలిశాయి. ఆ ఒక్క చూపుతో జాన్వి కడుపులో వేలాది సీతాకొక చిలుకలు ఒక్కసారిగా రెక్కలు విప్పినట్టయ్యాయి. గుండె వేగంగా కొట్టుకుంది. కాని సిద్ధార్థ్ వెంటనే తన చూపును రోడ్డుపైకి మళ్లించాడు. జాన్వి కూడా తడబడుతూ తన చూపును పక్కకు తిప్పుకుంది. అవునవును, ఎవరి కోసం కాదు అంటూ తన చెంపలపై చేరిన గులాబీ రంగును దాచుకుంటూ మెల్లగా చెప్పింది. అతను అలా చూసిన క్షణం ఇంకా ఆమె మనసులో అలజడి రేపుతూనే ఉంది. ఒళ్ళంతా ఏదో తెలియని గిలిగింతలు పుడుతున్నట్టుగా అనిపించింది. ఓకే స్లీప్, సిద్ధార్థ్ పెదవులపై చిరునవ్వుతో అన్నాడు. అతని ముఖంపై మెరిసిన ఆ చిన్న చిరునవ్వును చూసి జాన్వి మనసు కూడా ఆనందంతో నిండిపోయింది. ఆమె మళ్ళీ సీటుకు తలానించింది. ఈసారి మాత్రం ఆమె కళ్ళను మూసుకున్న మనసంతా సిద్ధార్థ్ చిరునవ్వుతోనే నిండిపోయింది. ఆనందంతో జాన్వి కళ్ళు మూసుకుంటుంది. మరికొద్దిసేపటికే ఆమెకు గాఢమైన నిద్ర పట్టేసింది అలసట వల్ల. నిద్రలోని జాన్వికి తన జుట్టుపై ఎవరో ఎంతో ప్రేమగా చేయి వేసి నిమురుతున్నట్టు అనిపించింది. నిద్రలో ఉన్న ఆ స్పర్శ ఎవరిదో ఆమె మనసు వెంటనే గుర్తించింది. ఆమె పెదవులపై తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. అదే సమయంలో ఆమె చెంపపైకి జారిన ముంగురులను ఎవరో సున్నితంగా చెవి వెనక్కి సర్దారు. అతని వెచ్చని వేళ్లు ఆమె చల్లటి కమ్మలను తాకిన ఫీలింగ్ ఆమెకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. నిద్రలోనే ఆమె చేతులు బిగుసుకున్నాయి. అప్పుడే ఆమె చెవులకు అతని మృదువైన గొంతు వినిపించింది. జాన్. సిద్ధార్థ్ ఇంత బాగా నన్ను ఎప్పుడు పిలవనే లేదు కదా. ఆ ఆలోచనతో జాన్వి ఒక్కసారిగా ఉలికిపడి కళ్ళు తెరిచింది. తర్వాతి క్షణంలో ఆమె షాక్ గురయింది. ఎదురుగా తనకు అతి దగ్గరగా నిజంగా సిద్ధార్థ నిలబడి ఉన్నాడు. జాన్వి ఊపిరి బిగిపెట్టి అతని వైపుకు చూస్తూ ఉండిపోయింది. నిద్ర అయిపోయిందా, దిగుదామా? సిద్ధార్థ్ ఆమె చేతులపై కనిపిస్తున్న ఒకసారి తనని నెట్టి మళ్ళీ గమనించి అడిగాడు. వెంటనే ఆమెకు కాస్త దూరంగా జరిగాడు. జాన్వి మాత్రం క్షణం పాటు అక్కడే కదలకుండా ఉండిపోయింది. అసలు ఇప్పటి వరకు తను చూసింది కళా నిజమా ఆమెకి ఏమీ అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడు సిద్ధార్థ్ మళ్ళీ డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. జాన్వి అయోమయంగా వెనక్కి చూసింది. వెనక సీటు ఖాళీగా ఉంది. రీచా, రాహుల్ ఎక్కడికి వెళ్లారు అని ఆమె మరింత గందరగోళంగా సిద్ధార్థ్ వైపుకు చూసింది. మనం ఊరికి వచ్చేసాం, వాళ్ళిద్దరూ కిందకి దిగిపోయారు అంటూ సిద్ధార్థ్ పక్క తలుపు తెరిచాడు. జాన్వి కిటికీలో నుంచి బయటికి చూసింది. నిజంగానే కారు ఒక పెద్ద వాడ ముందు ఆగి ఉంది. చుట్టూ పూర్తిగా పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది. ఆమె వెంటనే తన ముఖంపై చేయి వేసుకుని ఒక గాఢమైన నిట్టూర్పు విడిచింది. నేను ఇంతసేపు నిద్రపోయానా? మరి కాసేపటి క్రితం నాకు అనిపించింది. మరి అదేంటి? నిజంగానే కలేనా? సిద్ధార్థ నా దగ్గరకు వచ్చి నన్ను అలా నిమురుతున్నాడా? అతను నన్ను జాన్ అని పిలిచాడా? ఆమె మనసులో ప్రశ్నలు వరదలా వస్తున్నాయి. అయితే బయట నుంచి వినిపిస్తున్న సందడి ఆమెను ఆ ఆలోచన నుంచి బయటకు తీసుకొచ్చింది. వెంటనే తలలో తిరుగుతున్న ఆలోచనలన్నింటినీ పక్కకు నెట్టేసి కారు తలుపు తెరిచి బయటకు దిగింది. బయట రీచా, రాహుల్ అప్పటికే వాడ గేటు దాటి లోపలికి వెళ్తున్నారు. సిద్ధార్థ్ మాత్రం ఇంకా అక్కడ బయటే నిలబడి ఉన్నాడు. బహుశా అతనికి ఏదో ఫోన్ కాల్ వచ్చినట్టుంది. జాన్వి కాస్త వేగంగా నడిచి రీచా దగ్గరికి చేరుకుంది. ఏ జాన్వి, ఇది చూడు, ఇదే నా అత్తారింటిల్లు అంటూ రీచా ఆమె చేతిని మెల్లగా నొక్కుతూ చిన్నగా నవ్వింది. జాన్వి నవ్వుతూ ఆమె వైపుకు చూసింది. గేటు దాటి లోపలికి వెళ్ళగానే విశాలమైన గుండ్రటి వాతావరణం కనిపించింది. ఆ ఆవరణ మధ్యలో ఉన్న ఉయ్యాలపై ఓ వృద్ధుడు కూర్చుని ఉన్నాడు. తలపై సాంప్రదాయ పాగా, ముఖంలో వయసుకు మించిన తేజస్సు కనిపిస్తున్నాయి. వాళ్ళని చూడగానే అతని ముఖంపై ఆప్యాయమైన చిరునవ్వు విరిసింది. రండి రండి రాహుల్, రీచా బాబు, ముందు చేతులు కాలు కడుక్కోండి. అరే నర్మదా బాబు, బయటికి రా, మీ మనవడు కారులో వచ్చారు అంటూ ఆ వృద్ధుడు నవ్వుతూ ఇంటి లోపలికి చూశాడు. అతని పిలుపు వినగానే లోపల నుంచి ఒక వృద్ధురాలు హడావిడిగా బయటకు వచ్చింది. రాహుల్ రీచాలను చూడగానే నేరుగా రాహుల్ దగ్గరకు వచ్చి నిలబడింది.
ఎన్ని రోజుల తర్వాత వచ్చావరా బాబు అంటూ ప్రేమగా రాహుల్ ముఖంపై చేయి వేసింది. ఆ తర్వాత తన చేతి వేళ్లను ప్రేమగా కడకడా విరిచింది. అమ్మమ్మ, ఈమె రీచా, ఈమె జాను అంటూ రాహుల్ ఇద్దరిని పరిచయం చేశాడు. ఈవినేనా మీ భార్య? చూడటానికి మంచిగానే ఉంది. మీ పెళ్లికి మేము రాలేకపోయాం. మీ తాతయ్య మోకాల నొప్పితో ఈ మధ్య మరీ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అంటూ నర్మదా అమ్మమ్మ ఆప్యాయంగా చెప్పింది. రాహుల్ వెంటనే రీచాకు సైగ చేశాడు. రీచా అర్థం చేసుకుని వెంటనే వంగి ఆమె పాదాలకు నమస్కరించింది. దీర్ఘ సుమంగళి భవ అంటూ అమ్మమ్మ రీచా తలపై చెయ్యి పెట్టి ఆశీర్వదించింది. ఆ తర్వాత రీచా ఉయ్యాలపై కూర్చున్న తాతయ్య దగ్గరకు వెళ్లి ఆయన పాదాలు కూడా నమస్కరించింది. ఆయన కూడా ఆమెను ఆశీర్వదించారు. సిద్ధార్థ్ ఎక్కడున్నాడు? అతను కూడా వస్తున్నాడు అని మీరు చెప్పారు కదా. తాతయ్య రాహుల్ వైపుకు చూస్తూ అడిగారు. అతను బయట ఉన్నాడు, ఫోన్ లో మాట్లాడుతున్నాడు అని రాహుల్ చెప్పాడు. అతన్ని లోపలికి పిలవండి. ఇది అతని అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదా అని తాతయ్య అన్నారు. అలా చెప్పగానే రాహుల్ జాన్వి వైపుకు చూశాడు. జాన్వి, సిద్ధార్థుని తీసుకునిరా వెళ్ళు రాహుల్ ఆమెతో అన్నాడు. జాన్వి కాస్త అయోమయంగా అతని వైపుకు చూసింది. ఇతను నన్ను ఎందుకు పంపిస్తున్నాడు అని ఆమె మనసులో అనుకుంటూ రాహుల్ వైపుకు విచిత్రంగా చూసింది. వెళ్ళి అతన్ని తీసుకురా రాహుల్ ఈసారి చివరి మాటపై కాస్త ఒత్తిడి పెడుతూ అన్నాడు. ఇక తప్పక జాన్వి బయటకు వచ్చింది. కానీ బయటకు వచ్చేసరికి సిద్ధార్థ్ ఎక్కడా కనిపించలేదు. అంతలోనే కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. జాన్వి వెంటనే ఆ వైపుకు చూసింది. సిద్ధార్థ్ కారు తీసుకుని బయటకు వెళ్ళిపోతున్నాడు. ఇతనికి ఏమయ్యింది? సడన్ గా ఎక్కడికి వెళ్తున్నాడు? ఎలాగైనా ఆపాలి ఇతన్ని అని అనుకుని ఖచ్చితంగా లోపలికి తీసుకెళ్లాల్సింది ఇతన్ని అని అనుకుంటూ జాన్వి వెంటనే పరిగెత్తి కారు ముందుకు వెళ్లి నిలబడింది. సిద్ధార్థ్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. కారు ఆగగానే జాన్వి అతని కిటికీ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే సిద్ధార్థ్ కారు అద్దాన్ని కిందకి దించాడు. జాన్వి కాస్త వంగి అతని వైపుకు చూసింది. అతని ముఖంలో మాత్రం స్పష్టంగా కోపం కనిపిస్తుంది. నీకు పిచ్చి పట్టిందా? కారు స్టార్ట్ చేసి వస్తున్నానని కనిపించలేదా? ఇలా ఒక్కసారిగా కారు ముందుకొచ్చి నిలబడితే ఎలా? నాకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేవాడిని నువ్వు ఇలాగే చేస్తూ ఉంటే. సిద్ధార్థ్ కోపంగా ఆమెను మందలించాడు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? జాన్వి కాస్త ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ అడిగింది. దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అతను కాస్త కఠినంగా సమాధానం ఇచ్చాడు. లోపలికి రండి, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అంటూ జాన్వి తన జుట్టుని చెవి వెనక్కి సర్దుకుంది. నేను ఇక్కడ ఉండలేను, పక్కన హోటల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. ఈసారి సిద్ధార్థ్ కాస్త ప్రశాంతంగా చెప్పాడు. ఎందుకు? ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా? ఇక్కడ మట్టు ఉందని హోటల్కి వెళ్తున్నారా? జాన్వి అమాయకంగా అడిగింది. నువ్వు మరీ అమాయకంగా ఉంటావు, వెళ్ళు లోపలికి అని సిద్ధార్థ్ విసుగ్గా అన్నాడు. అతని మాటలకు జాన్వి మనసు కాస్త బాధపడింది. కానీ రాహుల్ అతన్ని తీసుకురా అని చెప్పిన విషయం గుర్తొచ్చింది. దాంతో కొంచెం ధైర్యం కూడగట్టుకుని మీకు ఇక్కడ ఉండాలని లేకపోతే మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడిగింది. ఆ మాట వినగానే సిద్ధార్థ కోపంగా ఆమె వైపుకు చూశాడు. జాన్వి వెంటనే ముఖం చిన్నపుచ్చుకుంది. సార్, ఇది మీ అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కదా. కాసేపు ఆగి ధైర్యం తెచ్చుకుని ఇక రండి, నాకు మీ అమ్మమ్మ తాతయ్యలను కలవాలనుంది అంటూ కాస్త పట్టుదలగా చెప్పింది. సిద్ధార్థ్ ఒక్కసారిగా ఆమె వైపుకు చూశాడు. ఈ అమ్మాయికి నిజంగానే పిచ్చెక్కిందా అన్నట్టుగా అతని ముఖంలోని భావం కనిపించింది. రండి సార్, ప్లీజ్, నాకు ఇక్కడే ఉండాలని ఉంది అంటూ జాన్వి అతని కళ్ళల్లోకి చూడకుండా మెల్లగా చెప్పింది. తను ఇలా పట్టుబడుతూ మాట్లాడడం తనకే కాస్త వింతగా అనిపించింది. సాధారణంగా సిద్ధార్థ్ ఇలా మాట్లాడే ధైర్యం ఆమెకు ఉండేదే కాదు. కానీ ఈ రోజు మాత్రం ఎందుకు అతను వదిలి లోపలికి వెళ్లాలని ఆమెకు అనిపించలేదు. నీకు ఇక్కడ ఉండాలని ఉంటే ఉండు, నేను ఎక్కడన్నాను ఉండు అని సిద్ధార్థ్ అన్నాడు. మీరు కూడా రండి కదా ప్లీజ్ అంటూ జాన్వి ముఖం చిన్నబుచ్చుకుని అడిగింది. ఆమె అలా అమాయకంగా ముఖం పెట్టుకుని అడగడంతో సిద్ధార్థ్ మనసు కాస్త మెత్తబడింది. ఓకే ఓకే సరే, ఒక్క షరతుపై అంటూ అతను నిట్టూర్చాడు. ఏంటి అని జాన్వి అయోమయంగా అతని వైపుకు చూసింది. ఇక్కడ ఉన్నంతసేపు నేను చెప్పినట్టే నువ్వు నడుచుకోవాలి అని సిద్ధార్థ్ గంభీరంగా షరతు పెట్టాడు. అంటే అని జాన్వి ఇంకా అయోమయంగా అతని వైపుకు చూసింది. సే ఎస్, సిద్ధార్థ్ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు. అతని అరుపుకు జాన్వి భయంతో ఉలిక్కిపడింది. ఎస్ ఎస్ అని వెంటనే తడబడుతూ చెప్పింది. గుడ్, పక్కకు వెళ్లి నిలబడు అని సిద్ధార్థ్ ఆదేశించాడు. జాన్వి వెంటనే కారు నుంచి పక్కకు తప్పుకొని నిలబడింది. సిద్ధార్థ్ కారును కొద్ది దూరంలో సరిగ్గా పార్క్ చేసి కారు నుంచి బయటకు దిగాడు. అతను బయటికి రాగానే జాన్వి కళ్ళని పెద్దవిగా చేసుకుని అతని వైపుకు చూస్తూ ఉండిపోయింది. లెట్స్ గో అని సిద్ధార్థ్ ముందుకు నడిచాడు. అయ్యో దేవుడా, నేను నిజంగానే ఇతన్ని ఒప్పించగలిగానా? సిద్ధార్థ్ భోస్లే నా మాట విన్నాడా?
జాన్వికి తన కళ్ళనే నమ్మలేకపోయింది. అతను తన మాట విన్నాడన్న ఆనందం మాత్రం ఆమె మనసులో పొంగి పొర్లుతుంది. కానీ అతను పెట్టిన షరతేంటి? లేక నన్ను బెదిరించడానికి అలా అన్నాడా అని ఆలోచిస్తూనే జాన్వి వెంటనే అతని వెనకే పరిగెత్తింది. ఇద్దరు ఇంట్లోకి అడుగు పెట్టగానే హాలు వైపు నుంచి నవ్వుల శబ్దాలు వినిపించాయి. కాస్త లోపలికి వెళ్ళగానే జాన్వికి కాసేపటి క్రితం కనిపించిన అమ్మమ్మ తాతయ్యలు సోఫాలో కూర్చుని ఉండడం కనిపించారు. వారి పక్కనే రాహుల్, రీచా కూడా కూర్చున్నారు. అయితే అక్కడ మరో అమ్మాయి కూడా ఉంది. ఆమె వెనక్కి తిరిగి కూర్చుని ఉండడంతో జాన్వికి ఆమె ముఖం కనిపించలేదు. అదిగో సిద్ధార్థ్ వచ్చాడు. రాహుల్ తలుపు వైపుకు చూస్తూ ఆనందంగా అన్నాడు. ఆ మాట వినగానే అమ్మమ్మ తాతయ్యలు వెంటనే సిద్ధార్థ్ వైపుకు చూశారు. రండి రండి, ఈ రోజు దారి తప్పి మా ఇంటికి వచ్చారా ఏంటి? ఏకంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేశారు అని తాతయ్య నవ్వుతూ అన్నారు. అదే సమయంలో హాల్ తలుపు దగ్గర ఎవరో లోపలికి వస్తున్నట్టుగా జాన్వికి అనిపించింది. కానీ మధ్యలో ఉన్న తెర కారణంగా స్పష్టంగా కనిపించలేదు. సిద్ధార్థ్ మాత్రం బలవంతంగా ఒక చిన్న చిరునవ్వు తెచ్చుకున్నట్టుగా చేసి వెళ్లి రాహుల్ పక్కన కూర్చున్నాడు. జాన్వి కూడా రేచా పక్కకి వెళ్లి కూర్చుంది. సిద్ధార్థ్, ఎలా ఉన్నావు? మనసు ఎలా ఉంది? అంతా బాగానే ఉంటుందిలే. మాకు తరచూ వాళ్ళ నుంచి ఫోన్ వస్తూనే ఉంటుంది అంటూ అమ్మమ్మ ప్రేమగా అడిగారు. అందరూ బాగున్నారు అని సిద్ధార్థ్ సమాధానం ఇచ్చాడు. జాన్వి మాత్రం ఇంకా ఆ తెర అవతల ఎవరున్నారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉంది. ఎవరో నన్ను దొంగ చూపులు చూస్తున్నట్టుగా ఉంది, కానీ ఎవరై ఉంటారు అని ఆలోచిస్తూ ఉండగా రీచా ఆమెకు మెల్లగా మోచేతితో తట్టింది. జాన్వి వెంటనే సర్దుకుని సరిగ్గా కూర్చుని ఎదురుగా చూసింది. ఆమె ఎదురుగా ఒక అందమైన అమ్మాయి కూర్చుని ఉంది. ఆమె చూపు మాత్రం పూర్తిగా సిద్ధార్థ పైనే ఉంది. సిద్ధార్థను అలా చూస్తున్న అమ్మాయిని చూసిన జాన్వి మనసులోనే ఒక్కసారిగా తెలియని కోపం మొదలైపోయింది. ఎవరమ్మాయిమే సిద్ధార్థని అలా చూస్తుంది తినేసిలా? జాన్వి మనసులోనే ఆలోచనలు మొదలవుతూ ఉండగానే తాతయ్య అమ్మాయిని పరిచయం చేయటం ప్రారంభించారు. కావేరి, మీరు సిద్ధార్థను కలవాలని అనుకుంటున్నారుగా? ఇదిగో వచ్చేసారు. ఇక సిద్ధార్థ్, ఈమె నా దూరపు బంధువుల అమ్మాయి. ప్రస్తుతం చదువు కోసం ఇక్కడికి వచ్చింది. బాగా చదువుకుని మంచి ఇంజనీర్ అవుతుంది. చివరి సంవత్సరం చదువుతుంది కొల్లాపూర్లో. తాతయ్య అమ్మాయిని సిద్ధార్థకు పరిచయం చేస్తూ అన్నారు. హలో, కావేరి ఎంతో ఆనందంగా కాస్త సిగ్గుపడుతూ సిద్ధార్థని పలకరించింది. హాయ్. సిద్ధార్థ్ కూడా సాదా సీదాగా ఆమెను పలకరించాడు. అంతలో ఓ అమ్మాయి నిమ్మరసం తీసుకుని అక్కడికి వచ్చింది. సరే, వీళ్ళందరూ నిమ్మరసం తాగిన తర్వాత ఇక క్లీన్ చేసిన గదులన్నీ చూపించి వీళ్ళకి. ఇక సిద్ధార్థ్ సార్కి మాత్రం అన్నిటికంటే శుభ్రమైన గది చూపించు. ఆయనకు దుమ్మంటే అసలు పడదు. ఏమంటావు? తాతయ్య నవ్వుతూ అన్నారు. సిద్ధార్థ్ మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అతని ముందు పెట్టిన నిమ్మరసం క్లాస్ ను కూడా కనీసం తాకలేదు. కొద్దిసేపటికి ఇక సక అందరినీ వాళ్ళ వాళ్ళ గదులకు తీసుకెళ్ళింది. పాతకాలం నాటిది ఇల్లు అయినా సరే కావలసిన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. జాన్వికి రీచా గదికి దగ్గరలోనే ఓ గది దొరికింది జాన్వికి. కానీ ఈసారి సిద్ధార్థ్ గది మాత్రం పై అంతస్తులో ఉంది. అది చూసి జాన్వి మనసు కాస్త నిరుత్సాహపడింది. ఇంత దూరంగా గది ఎందుకు ఇచ్చారు వీళ్ళు అని మనసులోనే అనుకుంది. ఇక ఆమె తన బ్యాగ్ ని అక్కడ ఉన్న చిన్న మంచంపై పడేసి కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూసింది. చుట్టూ పచ్చని ప్రకృతి, స్వచ్ఛమైన గాలి, ఆకాశంలో గుంపులుగా ఎగురుతున్న పక్షులు, పల్లెటూరు మహిళల మాటలు, చిన్న పిల్లల అల్లరి, ఆటల శబ్దాలు. ఆ వాతావరణం జాన్వికి చాలా కొత్తగా ఆనందంగా అనిపించింది. అయినా ఎందుకో ఆ ప్రశాంతత ఆమెకు చాలా నచ్చింది. అంతలో ఆమె ఫోన్ రింగ్ అయింది. జాన్వి వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్లి చూసింది. స్క్రీన్ పై కనిపించిన పేరు చూసి ఆమె గుండె ఒక్కసారిగా కొట్టుకుంది. సిద్ధార్థ్. ఈ మధ్య అతని పేరు ఫోన్ స్క్రీన్ పై కనిపించినా చాలు ఆమె కొడుకులో చిన్న చిన్న సీతాకోక చిలుకలు ఎగిరినట్టుగా అనిపిస్తుంది. పెదవులపై తెలియకుండానే ఓ మధురమైన చిరునవ్వు మెరిసింది. ఆమె వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. హలో అంటూ తన గుండెపై చేతిని పెట్టుకుని మెల్లగా పలికింది. కమ్ టు మై రూమ్. అవతల వైపు నుంచి సిద్ధార్థ్ గొంతు వినిపించింది. ఎందుకు? జాన్వి సందేహంగా అడిగింది. డోంట్ ఆస్క్ మీ క్వశ్చన్. నీకు షరతు గుర్తుంది కదా, జస్ట్ కమ్ ఫాస్ట్. అతని గొంతు వినిపించింది. అంతే కాల్ కట్ అయ్యింది. పిచ్చోడు, సైకో, హిట్లర్ అంటూ జాన్వి మనసులోనే అతన్ని తిట్టుకుంది. కానీ వెంటనే ఆమె పెదవులపై మళ్ళీ చిరునవ్వు మెరిసింది. అయినా నా సిద్ధార్థే కదా అని మనసులో అనుకుంటూ ఆమె వెంటనే తన గది నుంచి బయటకు వచ్చింది. అలా అనుకుంటూ కాస్త సిగ్గుపడింది. వెంటనే గది నుంచి బయటకు వెళ్ళింది. జాన్వి సిద్ధార్థ్ గదిలోకి వెళ్లేసరికి అతను అప్పుడే ఫ్రెష్ అప్ అయి వచ్చాడు. క్లోజ్ ది డోర్. తలుపు దగ్గర నిలబడిన ఆమెను చూసి సిద్ధార్థ్ అన్నాడు. జాన్వికి ఒకసారిగా అనుమానం కలిగింది.
ఇక్కడ వాళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అనే ఆలోచనతో ఆమె అక్కడే కాస్త తడబడింది. ఐ సెడ్ క్లోజ్ ది డోర్ అని సిద్ధార్థ్ మళ్ళీ చెప్పాడు. అతని గొంతు వినగానే జాన్వి కాస్త భయపడి వెంటనే తలుపు మూసింది. నౌ కమ్ హియర్ అంటూ సిద్ధార్థ్ ఇక పిలుస్తూ అన్నాడు. అది చూసిన జాన్వి కళ్ళను పెద్దవిగా చేసుకుని అక్కడే ఆశ్చర్యపోయి నిలబడిపోయింది. ఏంటి, ఎందుకు ఇలా పిలుస్తున్నాడు అని. సిద్ధార్థ్ తను ఫ్రెష్ అప్ అవడానికని రెడీగా ఉన్నాడు. మంచంపై బోర్లా పడుకున్నాడు. జాన్వి మాత్రం ఇంకా అక్కడే నిలబడింది. అతని వెన్ను కనిపించడంతో ఆమె వెంటనే తన చూపును కిందకి దించుకుంది. జాన్, డోంట్ వేస్ట్ టైం, కమ్ హియర్ సిద్ధార్థ్ కాస్త విసుగ్గా అన్నాడు. జాన్వి గుండెలో ఒక్కసారిగా దడ మొదలయ్యింది. అసలు ఇతను ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా తేడాగా ప్రవర్తిస్తున్నాడా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని భయంగా తలెత్తి అతని వైపుకు చూసింది. ఆమె ముఖంలో కనిపిస్తున్న గందరగోళాన్ని గమనించిన సిద్ధార్థ్ మళ్ళీ వెంటనే వివరించాడు. జాన్, నాకు ఇంత దూరం కారులో ప్రయాణం చేయటం అస్సలు సూట్ కాదు. ఒళ్ళంతా చాలా నొప్పిగా ఉంది. నౌ కమ్ హియర్, కాస్త మసాజ్ చెయ్యి. అతని మాటలు విన్న జాన్వి కాస్త సిగ్గుపడుతూ ముందుకు వచ్చింది. అయితే వెంటనే ఆమె మనసులో మరో సందేహం మెదిలింది. ఒక్క నిమిషం, ఇతను నన్ను జాన్ అని ఎందుకు పిలుస్తున్నాడు? లేక నేను సరిగ్గా వినలేదా? ఆమె ముఖంలో అయోమయం మళ్ళీ కనిపిస్తూనే ఉంది. అయినా ఏమీ అడగకుండా సిద్ధార్థ్ మంచం పక్కనే మోకాలపై కూర్చుని కాస్త సంకోచంతోనే అతని వీపుపై మెల్లగా చేతులతో నొక్కుతూ ఇక మసాజ్ చేయటం మొదలుపెట్టింది. ఆమె చేతులు సున్నితమైన స్పర్శ తగలగానే సిద్ధార్థ్కి ఎంతో హాయిగా కళ్ళు మూశాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.